వసంతలత మొదలు పెడతావా హనుమంతరావు గారు మీరు కానీ మొదలు పెడతారా? హనుమంతరావు గారు మొదలు పెట్టండి. 22/11/2023 అనిబిసింటమ్మ గారు రాసిన ది ఏన్షియంట్ విజ్డమ్ అనే పుస్తకంలో యాస్ట్రల్ ప్లేన్ అనే టాపిక్ నుంచి లక్ష్మీ మేడం గారు చదివి వివరిస్తారు. ఓకే అండి. ఇంకా నెక్స్ట్ పాసేజ్ ఇవాళ అంటే నిన్న అయిన తర్వాతది నేను చదువుతున్నాను. రేపు శంకర్ ఫౌండేషన్ కి నుంచి వేగం వస్తే ఉంటుంది క్లాసు. బహుశా వచ్చేస్తాం, ఎందుకంటే ఒక పూటే గనక మార్నింగ్ క్లాస్ మాత్రం ఉండదు. ద థర్డ్ ప్రిన్సిపల్ ఈజ్ ప్రాణ. మూడోది ప్రాణం. ద లైఫ్ స్పెషలైజ్డ్ ఫర్ ద సపోర్ట్ ఆఫ్ ద ఫిజికల్ ఆర్గానిజం. అంటే భౌతిక శరీరానికి లైఫ్ అన్నమాట, జీవం ఇచ్చేది ఇదే. ద సెకండ్ ప్రిన్సిపల్ ఇస్ ద ఇథరిక్ డబుల్. సెకండ్ ప్రిన్సిపల్ ఇథరిక్ డబుల్ అంటున్నారు. అండ్ ద ఫస్ట్ ఈస్ ద డెన్స్ బాడీ, అంటే స్థూల శరీరం. దీస్ త్రీ ఫంక్షన్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్. ఈ మూడు ఫిజికల్ ప్లేన్ లో పనిచేస్తాయి. ఇన్ హెచ్పి బ్లెవెట్స్కీస్ later classifications, she removed both prana and the dense physical body from the rank of principles. అంటే తర్వాత ఆవిడ ఈ ప్రిన్సిపల్స్ అనే ర్యాంక్ నుంచి ప్రాణ ఫిజికల్ అంటే డెన్స్ ఫిజికల్ బాడీని తీసేశారట, అంటే స్థూల శరీరాన్ని. ప్రిన్సిపల్స్ అన్న దాంట్లోంచి ప్రాణ యాజ్ బీయింగ్ యూనివర్సల్ లైఫ్ అండ్ ద డెన్స్ ఫిజికల్ బాడీ యాజ్ బీయింగ్ ది మియర్ కౌంటర్ పార్ట్ ఆఫ్ ద ఇథరిక్. అంటే ఇథరిక్ డబుల్ యొక్క కౌంటర్ పార్టే డెన్స్ ఫిజికల్ బాడీ. అండ్ మేడ్ ఆఫ్ కాన్స్టెంట్లీ చేంజింగ్ మెటీరియల్స్ బిల్ట్ ఇన్ టు ద ఇథరిక్ మ్యాట్రిక్స్. అంటే నిరంతరంగా మారుతున్నటువంటి వాటితోటి ఇథరిక్ డబుల్ ఇథరిక్ మ్యాట్రిక్స్ తో ఉంటుంది. టేకింగ్ దిస్ వ్యూ వీ హ్యావ్ ద జనరల్ ఫిలాసాఫిక్ కాన్సెప్షన్ ఆఫ్ ద వన్ లైఫ్, the one self, manifesting as main and manifesting as man and presenting varying and transitory differences according to the conditions inspired on it by the bodies which it vivifies. అంటే ఒకే ఒక సెల్ఫ్ అన్నది ఉంది, వన్ లైఫ్ ఉంది, వన్ సెల్ఫ్. అదేంటంటే మనిషిలో మేనిఫెస్ట్ అవుతోందంటే అది రూపం దాలుస్తుంది. అండ్ ప్రెజెంటింగ్ వేరియింగ్ ట్రాన్సిటరీ డిఫరెన్సెస్, రకరకాలైన తేడాలతో అకార్డింగ్ టు కండిషన్స్ ఇంపోజ్డ్ ఆన్ ఇట్ బై ద బాడీస్. అంటే ఏ బాడీస్ తో ఉందో ఆ బాడీస్ యొక్క కండిషన్స్ ప్రకారం డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ ప్రెజెంటింగ్ వేరియింగ్ అండ్ ట్రాన్సిటరీ డిఫరెన్సెస్, అందువల్ల అశాశ్వతంగా ఉంటాయి ఆ డిఫరెన్సెస్. అకార్డింగ్ టు ద కండిషన్స్ ఇంపోజ్డ్ ఆన్ ఇట్ బై ద బాడీస్ ఫ్రమ్ అవుట్ సైడ్, అకార్డింగ్ టు ద కైండ్స్ ఆఫ్ మ్యాటర్ ఇన్ అవర్ బాడీ ఆర్ అనదర్. అంటే కండిషన్స్ మీద, కైండ్స్ ఆఫ్ మ్యాటర్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అక్కడ ఆ కండిషన్ అంటే అవి వాటి యొక్క ఎఫెక్ట్ కొంచెం సేపే ఉంటుంది ఆ డిఫరెన్సెస్. అవి ట్రాన్సిటరీ అంటే తాత్కాలికంగానే ఉంటాయి. In the physical body, it is prana, energizing, confronting, controlling, coordinating. అంటే ఫిజికల్ బాడీలో ప్రాణమే కంట్రోల్ చేస్తుంది, అన్నిటినీ సమన్వయం చేస్తుంది. ఇన్ ద యాస్ట్రల్ బాడీ ఇట్ ఈస్ కామా, ఫీలింగ్, ఎంజాయింగ్, సఫరింగ్. అంటే కామ
యాస్ట్రల్ బాడీలో కామం, ఫీలింగ్, కామం అంటే ఎనీ డిజైర్, తర్వాత అనుభూతి, ఎంజాయింగ్, సఫరింగ్, అంటే ఇవన్నీ కూడా అక్కడ కంట్రోల్ చేస్తున్నాయి. We shall find it in yet other aspects as we pass to higher planes. ఇంకా higher planes కి వెళ్తే, but the fundamental idea is the same throughout. అన్ని ప్లేన్స్ లో ఫండమెంటల్ ఐడియా ఒకటే. And it is another of these root ideas of theosophy. అంటే ఇందులో ఏంటంటే రూట్ ఐడియాస్ ఆఫ్ థియోసఫీ విచ్ firmly grasped serve as guiding clues in this most tangled world. అంటే ఇవి ప్రతి ప్లేన్ లోని ఆ సేమ్ టైప్ ఆఫ్ రూట్ ఐడియాస్ ఉంటాయి, బట్ ద ఫండమెంటల్ ఐడియా ఇస్ ద సేమ్. మౌలికమైన ఐడియా ఒకటి త్రూ అవుట్. అండ్ ఇట్ ఈస్ అనదర్ ఆఫ్ దోస్ రూట్ ఐడియాస్ ఆఫ్ థియోసఫీ. అంటే రూట్ ఐడియాస్ ఆఫ్ థియోసఫీవే ప్రతి ప్లేన్ లో మనకి పనిచేస్తాయి. విచ్ ఫర్మ్లీ గ్రాస్ప్డ్ సర్వ్ యాజ్ గైడింగ్ క్లూస్ ఇన్ దిస్ మోస్ట్ ట్యాంగిల్డ్ వరల్డ్. అవే గైడింగ్ క్లూస్ గా పనిచేస్తూ ఉంటాయి. తర్వాతది కామలోక చాప్టర్ 3. ఇదేంటో కేబిఎంఏ అని స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చారు, కేఏఎంఏ. ఇది 3rd చాప్టర్. ఇప్పుడు మనకి 2nd చాప్టర్ మనకి యాస్ట్రల్ ప్లేన్ అయింది. కామలోక. కామలోక లిటరల్లీ ద ప్లేస్ ఆర్ హ్యాబిటేట్ ఆఫ్ డిజైర్. అంటే ఇది కామలోకం అన్నది కోరిక యొక్క స్థలం అన్నమాట, నివాస స్థలం. ఈజ్ యాజ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఇంటిమేటెడ్ ఏ పార్ట్ ఆఫ్ ద యాస్ట్రల్ ప్లేన్. ఈ కామలోక అన్నది యాస్ట్రల్ ప్లేన్ లో ఒక పార్ట్, నాట్ డివైడెడ్ ఫ్రమ్ ఇట్ యాజ్ ఏ distinct locality, but separated off by the conditions of consciousness of the entities belonging to it. అంటే ఇది అందులో ఒక భాగమే యాస్ట్రల్ ప్లేన్ లోని. అదేంటంటే అక్కడ ఒక డిస్టింక్ట్ లొకాలిటీ, అంటే అలాగా విడదీయబడలేదు. కానీ ఎలా సెపరేట్ ఎందుకు అయింది అంటే కండిషన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ ద ఎంటిటీస్, దానికి సంబంధించిన ఆ ఎంటిటీస్ యొక్క కండిషన్స్ బట్టి అది సెపరేట్ అయింది. ద హిందూస్ కాల్ దిస్ స్టేట్ ప్రేతలోక అండ్ హ్యాబిటేట్ ఆఫ్ ప్రేతాస్. ఏ ప్రేత ఈజ్ ఏ హ్యూమన్ బీయింగ్ హూ హ్యాస్ లాస్ట్ హిస్ ఫిజికల్ బాడీ. అంటే భౌతిక శరీరం పోయిన దాన్ని ప్రేతం అంటారు. ఇది చదివేమంటుంది, వచ్చిందా ఇంకో దగ్గర? బట్ ఈ స్టిల్ ఎన్కంబర్డ్ విత్ ద వెస్చర్ ఆఫ్ ద యానిమల్ నేచర్. అంటే దీనికి యానిమల్ నేచర్ తోటి అది పరివేష్టితమై ఉంటుంది. హీ కెనాట్ క్యారీ దిస్ ఆన్ విత్ హిమ్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ డిసింటిగ్రేటెడ్ హీ ఈస్ కెప్ట్ ఇంప్రిజన్డ్ బై ఇట్. అంటే ఇది డిసింటిగ్రేట్ అయ్యే వరకు దీంతో బంధితమై ఉంటారనమాట ఈ ప్రేత. దీస్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ వీళ్ళెవరు అంటే హూ హ్యావ్ లాస్ట్ దర్ ఫిజికల్ బాడీస్ బై ద స్ట్రోక్ ఆఫ్ డెత్. మృత్యు వల్ల ఫిజికల్ బాడీస్ ని కోల్పోయిన వారు. అండ్ హ్యావ్ టు అండర్గో సర్టెన్ ప్యూరిఫైయింగ్ చేంజెస్ బిఫోర్ దే కెన్ పాస్ ఆన్ టు ద హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ విచ్ బిలాంగ్స్ టు ద మ్యాన్ ప్రాపర్. అంటే హ్యాపీ పీస్ఫుల్ లైఫ్ అది వేయడానికి ముందు కొన్ని రకాలైనటువంటి కండిషన్స్ ని పాస్ ఆన్ అవ్వాలి. కండిషన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ ద ఎంటిటీస్ బిలాంగింగ్ టు ఇట్. అది ఏమిటంటే విచ్ బిలాంగ్స్ టు ద మ్యాన్, ప్రాపర్ మ్యాన్ కి సంబంధించేటటువంటి కొన్ని ప్యూరిఫైయింగ్ చేంజెస్ అన్ని రావాలన్నమాట నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి. హ్యాపీగాను పీస్ఫుల్గా ఉన్న స్థితికి వెళ్ళాలంటే ప్రాపర్ టు ద హ్యూమన్ సోల్. ద సోల్ ఈస్ ద హ్యూమన్ ఇంటెలెక్ట్, ద లింక్ బిట్వీన్ ద డివైన్ స్పిరిట్ ఇన్ మ్యాన్ అండ్ హిస్ లోయర్ పర్సనాలిటీ. అది అంటే ఇక్కడ సోల్ అనగానే లోయర్ పర్సనాలిటీ ఇంటెలెక్ట్ తో కలిసింది. ఇట్ ఈస్ ద ఈగో, ద ఇండివిజువల్, ది ఐ విచ్ డెవలప్స్ బై ఎవల్యూషన్ ఇన్ థియోసాఫికల్ పార్లెన్స్. అంటే ఈ ఈగో ఐ అన్నది తర్వాత
డెవలప్ అవుతుంది. ఇట్ ఈస్ మనస్ ద థింకర్, ద మైండ్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ దిస్ వర్కింగ్ విత్ ఇన్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద ఫిజికల్ బ్రెయిన్ ఆర్ ద యాస్ట్రల్ అండ్ మెంటల్ బాడీస్. అంటే ఈ మైండ్ అనేది ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ బాడీస్ లో పనిచేస్తూ ఉంటుంది అనమాట. అంటే ద మైండ్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ దిస్ వర్కింగ్ విత్ ఇన్ ద లిమిటేషన్స్. అంటే ఫిజికల్ బ్రెయిన్ యొక్క లిమిట్, యాస్ట్రల్ బ్రెయిన్, మెంటల్ బాడీస్ యొక్క లిమిటేషన్స్ లో ఇది పనిచేస్తూ ఉంటుంది. దిస్ రీజియన్ రిప్రజెంట్స్ అండ్ ఇన్క్లూడ్స్ ద కండిషన్స్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద వేరియస్ హెల్స్. అంటే ఇక్కడ ఉన్నటువంటివి ఏంటంటే చెప్తున్నారు, రకరకాలైన నరకాల్లోని వర్ణించినవన్నీ ఉంటాయి. పర్గేషన్స్ అంటే ప్యూరిఫికేషన్స్ అండ్ ఇంటర్మీడియట్ స్టేట్స్ మధ్య తరగతి అవస్థలను. One or other of which is alleged by all the great religions to be the temporary dwelling place of man after he leaves the body. అంటే ఒకటో ఏదో అన్ని మతాలు కూడా తన శరీరం వదిలేసిన తర్వాత మరణానంతరము కొంతసేపు ఇందులో ఉంటారు అని చెప్తున్నారు. అండ్ బిఫోర్ హీ రీచెస్ హెవెన్, అంటే నరకాన్ని అంటే స్వర్గాన్ని చేరడానికి ముందు ఈ స్థితిలో ఉంటారు. ఇట్ డస్ నాట్ ఇన్క్లూడ్ ఎనీ ప్లేస్ ఆఫ్ ఇటర్నల్ టార్చర్. శాశ్వతమైన టార్చర్ ఇక్కడ ఏమీ లేదు. ద ఎండ్లెస్, ద స్టిల్ బిలీవ్డ్ ఇన్ బై సమ్ నేరో రీజియనిస్, అంటే ఇది అంతులేనిది, అలాంటిదేమీ లేదనమాట. అంటే అంతులేని నరకం కానీ, శాశ్వతమైనటువంటి బాధని కలిగించేది కానీ, ఇంకా అలాగా నమ్ముతూ ఉంటాం కదా. బై సమ్ నేరో రిలీజియనిస్ బీయింగ్ ఓన్లీ ఏ నైట్ మేర్ డ్రీమ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అంటే అజ్ఞానంతో, ద్వేషంతో, భయంతో ఉన్నటువంటి పీడకల లాంటిగా వర్ణిస్తారనమాట. బట్ ఇట్ డస్ ఇన్క్లూడ్ కండిషన్స్ ఆఫ్ సఫరింగ్. అక్కడ సఫరింగ్ యొక్క కండిషన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో. ఇట్ డస్ ఇన్క్లూడ్ కండిషన్స్ ఆఫ్ సఫరింగ్, టెంపరరీ అండ్ ప్యూరిఫికేటెడ్. అవి అశాశ్వతమైనవి, పవిత్రం చేసేవి. ఇన్ దేర్ నేచర్ ద వర్కింగ్ అవుట్ ఆఫ్ కాజెస్ సెట్ గోయింగ్ ఇన్ ద ఎర్త్ లైఫ్. అంటే ఏవైతే భూమి మీద ఉన్నప్పుడు జీవితంలో ఉన్న కారణాలు మనిషి వల్ల, హూ ఎక్స్పీరియన్సెస్ దెమ్, ఎవడైతే అనుభవించాడో వాటి వల్ల. దీస్ ఆర్ యాజ్ న్యాచురల్ అండ్ ఇన్ఎవిటబుల్ యాజ్ ఎనీ ఎఫెక్ట్స్ కాజ్. ఇవన్నీ కూడా ఆ ఫలితాలు ఎలా అయితే వస్తున్నాయో వాటి మీదనే అంత సహజంగాను తప్పనిసరిగాను ఉంటాయన్నమాట. ఇన్ దిస్ వరల్డ్ బై wrongdoing, for we live in a world of law and every seed must grow up after its own kind. అంటే మనం లో వరల్డ్ లో జీవించడం వల్ల ప్రతి సీడ్ కూడా దానికి తగ్గిన విధంగా, అది ఎలాంటి సీడు అలాగా, అంటే మామిడి పండు యొక్క విత్తనం మామిడి గాని, అలాగే మనం వేసిన కర్మని బట్టే ఆ ఫలితాలు కూడా మనం చేసిన కర్మని బట్టే వస్తాయి. అండ్ ఎఫెక్ట్స్ కాజ్డ్ ఇన్ ద వరల్డ్ బై రాంగ్ డూయింగ్స్, ఫర్ వీ లివ్ ఇన్ ఏ వరల్డ్ ఆఫ్ లా అండ్ సిద్ధాంతీకరణ, అంటే లాస్ తో ఉన్నటువంటి జీవితంలో మనం జీవిస్తున్నాం, నాట్ లో. అందువల్ల we live in a world of law and every seed must grow. ప్రతి విత్తనం కూడా అది దేనికి చెందిందో అలాంటి వృక్షంగానే తయారవుతుంది. డెత్ మేక్స్ నో సార్ట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఏ మ్యాన్స్ మోరల్ అండ్ మెంటల్ నేచర్. మృత్యు వల్ల మనిషి యొక్క నైతికమైనటువంటి, మానసికమైన స్వభావంలో మార్పు రాదు. అండ్ ద చేంజ్ ఆఫ్ స్టేట్ కాజ్డ్ బై పాసింగ్ ఫ్రమ్ వన్ వరల్డ్ టు అనదర్. ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళినప్పుడు మారిపోయిన స్థితి అన్నది టేక్స్ అవే హిస్ ఫిజికల్ బాడీ బట్ లీవ్స్ ద మ్యాన్ యాజ్ హి వాజ్. అంటే అలా వెళ్ళినప్పుడు ఆయన ఫిజికల్ బాడీ పోతుంది కానీ మనిషి ఎప్పటిలాగే ఉంటాడు, ఆయనకేమి మార్పు రాదు. అంటే ఇక్కడ డెత్ లో ఫిజికల్ బాడీ పోయినా మిగతా వాటిలో ఎక్కడా కూడా మార్పు రాదు. ద కామలోకిక్ కండిషన్ ఈస్ ఫౌండ్ ఆన్ ఈచ్ సబ్ డివిజన్ ఆఫ్ ద యాస్ట్రల్ ప్లేన్. ప్రతి సబ్ డివిజన్ యాస్ట్రల్ ప్లేన్ లోని కామలోకిక్ కండిషన్ ఉంటుంది. సో దట్ వీ మే స్పీక్ ఆఫ్ ఇట్ యాజ్ హ్యావింగ్ 7 regions. అందుకే దానికి 7 regions ఉన్నాయని మాట్లాడతాం. కాలింగ్ దెమ్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ అప్ టు ద 7th, బిగినింగ్ ఫ్రమ్ ద
లోయెస్ట్ అండ్ కౌంటింగ్ అప్వర్డ్స్. అంటే చాలా లో నుంచి ఉన్నతానికి వెళ్తాయి అన్నమాట. ఫస్ట్ అని, సెకండ్ అని అలా 7 సబ్ ప్లేన్స్ ఉంటాయి. Often these regions are reckoned the other way, taking the first as the highest and the 7th as the lowest. అది ఫస్ట్ దాన్నేమో హైయెస్ట్ అంటారు, 7th ప్లేన్ ని లోయెస్ట్ ప్లేన్ గా ఇక్కడ పరిగణిస్తారు. ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఫ్రమ్ విచ్ అండ్ వీ కౌంట్. ఏ వైపు నుంచి మనం కౌంట్ చేసాం అన్నది పెద్ద విషయం కాదు. అండ్ ఐఎమ్ రెకనింగ్ అప్వర్డ్స్, నేను మీదకే లెక్క పెడుతున్నాను. టు కీప్ దెమ్ ఇన్ అకార్డ్ విత్ ద ప్లేన్స్ అండ్ ప్రిన్సిపల్స్. ఆ ప్లేన్స్ ప్రిన్సిపల్స్ కి సంబంధించినంత వరకు నేను కింద నుంచి మీదకే లెక్క పెడుతున్నాను అంటున్నాను. వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ దట్ మెటీరియల్స్ ఫ్రమ్ ఈచ్ సబ్ డివిజన్ of the astral plane enter into the composition of the astral body, and it is a peculiar rearrangement of those materials to be explained in a moment, which separates the people dwelling in one region from those dwelling in another, although those in the same region are able to intercommunicate. అంటే మనం ఇక్కడ మెటీరియల్స్ అన్నవి అంటే పదార్థాలు ఈ సబ్ డివిజన్స్ లో ఎలా ఉంటాయి చూసాం. అదే కాంపోజిషన్ తోటి ఆస్ట్రల్ ప్లేన్ లో, ఆస్ట్రల్ బాడీలో ఇది ఒక పిక్యూలియర్ రీఅరేంజ్మెంట్. అంటే ఈ మెటీరియల్స్ తిరిగి రీఅరేంజ్ అవుతాయి ఒక క్షణంలో. వాటిని చెప్పాలంటే ఎప్పుడైతే ఇవి సెపరేట్ అయిపోతూ ఉంటాయో, ద పీపుల్ డ్వెల్లింగ్ ఇన్ వన్ రీజియన్, ఒక రీజియన్ లో ఉన్న ప్రజలు ఇంకొక రీజియన్ లో ఉన్న ప్రజల కంటే భిన్నంగా ఉన్నప్పుడు, ఆల్దో దోస్ ఇన్ ద సేమ్ రీజియన్, అదే రీజియన్ లో ఉన్న వాళ్ళు ఆర్ ఏబుల్ టు ఇంటర్ కమ్యూనికేట్, వాళ్ళు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయగలుగుతారు. ద రీజియన్ బీయింగ్ ఈచ్ సబ్ డివిజన్. ఈ రీజియన్ అని దేన్ని అంటున్నామంటే ఆస్ట్రల్ ప్లేన్ లో ఒక్కొక్క సబ్ డివిజన్ డిఫర్ ఇన్ డెన్సిటీ, డెన్సిటీలో మార్పు ఉంటుంది. అండ్ ద డెన్సిటీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఫార్మ్ ఆఫ్ ద కామలోక ఎంటిటీ డిటర్మిన్స్ ద రీజియన్ టు విచ్ ఇట్ ఈస్ లిమిటెడ్. అంటే అక్కడ ఉన్న కామలోక మెటీరియల్ని బట్టి ఆయన ఏ రీజియన్ కి పరిమితంగా ఉన్నాడు అన్నది తెలుస్తుంది అనమాట. దాని మీద ఆధారపడి ఉంటుంది. దీస్ డిఫరెన్సెస్ ఆఫ్ మ్యాటర్ ఆర్ ద బ్యారియర్స్ దట్ ప్రివెంట్ పాసేజ్. ఇలాగ మ్యాటర్ యొక్క తేడాలన్నీ కూడాను ఒక రీజియన్ నుంచి ఇంకో రీజియన్ వెళ్ళడానికి అడ్డుతూ ఉంటాయి. Those differences of matter are the barriers that prevent passage from one region to another. People dwelling in one can no more come into touch with people dwelling in another. ఒక రీజియన్ లో ఉన్న ప్రజలు మరొక రీజియన్ లో ఉన్న ప్రజలతో టచ్ లోకి రాలేరు. దాన్ ఏ డీప్ సీ ఫిష్ కెన్, అంటే ఎలాగంటే ఉదాహరణగా హోల్డ్ ఏ కాన్వర్జేషన్ విత్ ఎన్ ఈగిల్. ఈగిల్ ఎప్పుడు కూడాను గాలిలో ఉంటుంది, డీప్ సీ ఫిష్ ఏమో లోపల నీటిలో ఉంటుంది. ఆ రెండు ఎలా మాట్లాడుకోలేవో అంత దూరం ఉంటాయి. ద మీడియం నెసెసరీ టు ద లైఫ్ ఆఫ్ ద వన్ వుడ్ బి డిస్ట్రక్టివ్ టు ద లైఫ్ ఆఫ్ ది అదర్. అంటే ఒక ప్లేన్ లో ఉన్న లైఫ్ కావలసిన మీడియం ఇంకో ప్లేన్ లో అది వినాశనకారంగా ఉంటుంది. వెన్ ద ఫిజికల్ బాడీ ఈజ్ స్ట్రక్ డౌన్ బై డెత్, ఎప్పుడైతే భౌతిక శరీరం వచ్చిందో, ఇథరిక్ బాడీ క్యారింగ్ ప్రాణ విత్ ఇట్ అండ్ accompanied by the remaining principles. ఇథరిక్ బాడీ మిగతా ప్రిన్సిపల్స్ అన్ని ఇంకా ఉంటాయి భౌతిక శరీరం చనిపోయినా సరే. దట్ ఈస్ ద హోల్ మ్యాన్ ఎక్సెప్ట్ ద డెన్స్ బాడీ, అంటే భౌతిక శరీరం తప్ప పూర్తి మనిషి విత్డ్రాస్ ఫ్రమ్ ద టాబర్నకిల్ ఆఫ్ ఫ్లెష్. ఫ్లెష్ అనే దాంట్లోంచి అతను బయటకు వచ్చేసాడు. యాజ్ ద అవుటర్ బాడీ ఈజ్ అపారెంట్లీ కాల్డ్, దీన్ని టాబర్నకిల్ ఫ్లెష్ అని పిలుస్తూ ఉంటారు బాహ్య శరీరాన్ని. ఆల్ ద అవుట్ గోయింగ్ లైఫ్ ఎనర్జీస్, అంటే బయటికి వెళ్లే జీవశక్తులన్నీ కూడా డ్రా దెమ్సెల్స్ ఇన్వార్డ్స్, ఆంతరంగికంగా ముడుచుకోబడతాయి. అండ్ ఆర్ గ్యాదర్డ్ అప్ బై ప్రాణ, ప్రాణం చేత అవి ఒక దగ్గర కూడగట్టుకుని ఉంటాయి. దట్ డిపార్చర్ బీయింగ్ మేనిఫెస్టెడ్ బై ది డల్నెస్ దట్ క్రీప్స్ ఓవర్ ద ఫిజికల్ ఆర్గన్స్ ఆఫ్ ద సెన్సెస్. అంటే ఆ డిపార్చర్ ఎలా ఉంటుందంటే ఒక రకమైన డల్నెస్ వస్తుంది అనమాట ఫిజికల్ ఆర్గన్స్ మీద. డ్రా దెమ్సెల్స్ ఇన్వార్డ్స్, అంటే అన్ని బయటకు వెళ్లే లైఫ్ ఎనర్జీస్ అన్ని విత్డ్రా అయిపోతాయి, అంతర్గతంగా లాగబడతాయి.
అంటే వాటిని ఏమిటంటారు, గ్యాదర్డ్ అప్ బై ప్రాణశక్తి వల్ల అవి ఒక దగ్గరికి లాగబడతాయి. ఆ విధంగా వాటి యొక్క డిపార్చర్ అంటే వదిలేయడం అన్నది బై ద డల్నెస్ దట్ క్రీప్స్ ఓవర్ ద ఫిజికల్ ఆర్గన్స్ ఆఫ్ ద సెన్సెస్. అంటే ఒక రకమైన డల్నెస్ ఏమో ఆ ఫిజికల్ భౌతిక శరీరము ఇంద్రియాలకి వస్తుందిట. ఇక్కడికి ఆపుదాం. ఎంత టైం ఉంది? టైం ఎంత అయింది? 4:24. హనుమంతరావు గారు, ఇది అంతకు ముందు అయినట్టుందండి, నాకు అలా అనిపిస్తోంది. చెప్తారా? ఇంతకు ముందు ఒకసారి ఇది చూసామండి. అదే ఇదంతా చదివినట్టు అనిపిస్తుంది. సరేనండి, ఇది ఈజీగానే ఉంది కదా. ఎంత జ్ఞాపకం ఉంటే అది చెప్పండి. అంటే ప్రేతాత్మ అంటే భౌతిక శరీరం చనిపోయిన తర్వాత ఉన్న శరీరాన్ని ప్రేతం అంటారు కదా. ప్రేతాత్మ అలా అంటారు. ఈ కామలోక అన్నది యాస్ట్రల్ ప్లేన్ లో పార్ట్ ఆఫ్ ది యాస్ట్రల్ ప్లేన్ అన్నారు కామలోకం. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ తేడాల వల్ల వేరేగా పరిగణిస్తున్నారు. తర్వాత ఈ చావు అనేది దానివల్ల ఫిజికల్ బాడీ పోతుంది కానీ మిగతాదంతా మామూలుగానే ఉంటుంది అన్నాడు, చేంజ్ ఉండదని చెప్తున్నాడు. అంటే చనిపోయాక ఏమీ మార్పులు అవవు, బతికున్నప్పుడే అవుతాయి మార్పులు. తర్వాత ఒకే ప్లేన్ లో కమ్యూనికేషన్ చేసుకోవచ్చు, ఒకే చోట ఉన్నవాళ్ళు, ఒకే లేయర్ లో ఉన్నవాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఒక ప్లేన్ లో వాళ్ళు ఇంకో ప్లేన్ తోటి కమ్యూనికేట్ చేసుకోవడం అవ్వదన్నారు. లేదు. అంటే మరణానంతరం ఇప్పుడు ప్రాణం అనేది అంటే భౌతిక శరీరంలోని ప్రాణ ప్రిన్సిపుల్ అన్నారు. తర్వాత దాన్ని కూడా ఇద్దరికి డబుల్ అన్నప్పుడు ఇంకా ప్రాణాన్ని వదిలేసారు, భౌతిక శరీరాన్ని కూడా బ్లవెట్స్ కి పరిగణించలేదు ప్రిన్సిపుల్ గా. అందుకని లైఫ్ ఎనర్జీస్ అన్ని ఇన్వార్డ్ గా అంటే లాగబడతాయి ప్రాణశక్తి వల్ల. అవన్నీ వెళ్ళిపోయినప్పుడు ఒక రకమైన డల్నెస్ అన్నది ఫిజికల్ ఆర్గన్స్ లో వ్యాపిస్తుంది. ప్రాణశక్తి వల్ల మళ్ళా ఫిజికల్ బాడీ పోయినా మళ్ళీ అవన్నీ కలుస్తాయండి. ఒక దగ్గర క్రోడీకరించబడి మళ్ళీ అవి కూడా పోయినప్పుడు ఒక డల్నెస్ వస్తుంది అంటున్నారు. డెత్ ఒకేసారి అన్ని బాడీస్ కి రాకుండా ముందు ఫిజికల్ బాడీది, అలాగే తర్వాత మిగతావి. ఎవరికైనా అర్థం కాకపోతే అనుపమ్ గారు అర్థమైందా? రామ్మోహన్ రావు గారు, శంకర్రావు గారు? ఇది ఒకసారి అయినదే గనక అర్థం అయ్యే ఉంటుంది మీకు. ఎందుకో మళ్ళీ వెనక్కి వెళ్ళాం అనమాట. అంటే కామలోక అనేది యాస్ట్రల్ బాడీలోనే ఒక పార్ట్ ఇది. అయితే నెక్స్ట్ నుంచి రేపు చదువుదామా? వాళ్ళకి ఆపుదామా? 5వ పేజీకి వచ్చామండి.
అంటే ఇక్కడ 45, ఇందులోని 45. 45th పేజీని చదవాలి. వసంతలత ఉందా, వెళ్ళిపోయిందా? వసంతలత లేదా? ఓకే, అంటే ముగించేద్దాం అండి. ఓకే.